భూపాలపల్లి జిల్లాలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లలో వైద్యుల చేతివాటం బయటపడింది. ప్రభుత్వ వైద్యశాలలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు అంగట్లో సరుకుల్లో అమ్ముడుపోతున్నాయి. సూపరింటెండెంట్ కార్యాలయం వేదికగా వసూళ్ల పర్వం కొనసాగుతోంది. కొత్తగా విధుల్లో చేరనున్న సాఫ్ట్వేర్ నర్సులు, పోలీస్ కానిస్టేబుళ్లకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో దీనిని ఆసరాగా తీసుకుని అభ్యర్థుల నుండి ఒక్కరోజే లక్షలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలలోని వైద్యుల నిర్వాహకం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి జిల్లాలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లలో వైద్యుల చేతివాటం బయటపడింది. ప్రభుత్వ వైద్యశాలలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు అంగట్లో సరుకుల్లో అమ్ముడుపోతున్నాయి. సూపరింటెండెంట్ కార్యాలయం వేదికగా వసూళ్ల పర్వం కొనసాగుతోంది. కొత్తగా విధుల్లో చేరనున్న సాఫ్ట్ నర్సులు, పోలీస్ కానిస్టేబుళ్లకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో దీనిని ఆసరాగా తీసుకుని అభ్యర్థుల నుండి ఒక్కరోజే లక్షలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లోని వైద్యుల నిర్వాహకం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భూపాలపల్లి జిల్లాలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లలో వైద్యుల చేతివాటం బయటపడింది. ప్రభుత్వ వైద్యశాలలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు అంగట్లో సరుకుల్లో అమ్ముడుపోతున్నాయి. సూపరింటెండెంట్ కార్యాలయం వేదికగా వసూళ్ల పర్వం కొనసాగుతోంది. కొత్తగా విధుల్లో చేరనున్న స్టాఫ్ నర్సులు, పోలీస్ కానిస్టేబుళ్లకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో దీనిని ఆసరాగా తీసుకుని అభ్యర్థుల నుండి ఒక్కరోజే లక్షలు వసూలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వ వైద్యశాలలో వైద్యుల నిర్వాహకం జిల్లాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లకు సంబంధించి పనిచేస్తున్నటువంటి వైద్యులు, సిబ్బంది చేతివాటం అనేటువంటి చర్చనీయాంశంగా మారింది. కొత్తగా విధుల్లో చేరుతున్నటువంటి స్టాఫ్ నర్సులు, పోలీస్ కానిస్టేబుల్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా అవసరమైనటువంటి నేపథ్యంలో దాన్ని ఆసరగా చేసుకున్నటువంటి వైద్యశాలలో పనిచేసేటువంటి సిబ్బంది కొందరు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ సర్టిఫికెట్లు జారీ చేసేందుకోసం ఒక్కొక్కరి నుంచి అక్రమంగా 500 రూపాయలకు పైగా వసూలు చేస్తున్నటువంటి ఘటన అయితే వెలుగు చూపింది. డబ్బులు తీసుకుంటున్నటువంటి అంశం కూడా ఫోటోల్లో చిత్రీకరించి మీడియాలో ప్రచురణ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే దీనికి సంబంధించి సర్టిఫికెట్ల జారీకి సంబంధించి ఉచితంగా అభ్యర్థులకు అందించాల్సినటువంటి వైద్యులు అటు సిబ్బంది మూకుమ్మడిగా వసూళ్లకు పాల్పడుతూ అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి ప్రచారం అయితే సాగుతుంది. ఎవరైతే అక్రమ వసూళ్లకు పాల్పడ్డారో వారిపైన తగిన చర్యలు తీసుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ రైట్. థ్యాంక్ యూ సతీష్.